కరీంనగర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ జోరుగా కొనసాగుతుంది. నగరంలోని కలెక్టరేట్లో భారీ సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పమేల సత్పతి నామినేషన్ పత్రాలను స్వీకరించారు. ఒకే రోజున దాదాపు 30 మంది నామినేషన్లు దాఖలు చేయడం గమనార్హం. ఈ నెల 10వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగనుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిచి సీఎం రేవంత్ రెడ్డి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఊట్కోరి నరేందర్ రెడ్డి అన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ను దాఖలు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు నమ్మకంతో టికెట్ కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు. ఫిబ్రవరి 10వ తేదీన 2వ సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నానని తెలిపారు. భారీ ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నానని చెప్పారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించిందని కొనియాడారు. పార్టీ పథకాలతో పాటుగా నరేంద్రుడి నవరత్నాల పేరిట మేనిఫెస్టోతో పట్టభద్రుల వద్దకు చేరుకోబోతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు ఆయన కుటుంబీకులు, సన్నిహితులు పాల్గొన్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మరి ఈరోజు మా కుటుంబ సభ్యుల సమేతంగా అలాగే మా యొక్క అల్ఫోర్స్ విద్యా సంస్థలో పనిచేసే శ్రేయోభిలాషులు ఎంప్లాయీస్ సమక్షంలో ఈరోజు మొదటి సెట్ను మేము సబ్మిట్ చేయడం జరిగింది. మరి ఏ నమ్మకం కొద్దైతే కాంగ్రెస్ పార్టీ మరి నన్ను అభ్యర్థిగా ప్రకటించిందో తప్పకుండా ఈ 20 రోజులు కాంగ్రెస్ కార్యకర్తలతో మమేకమై కష్టపడి మరి కాంగ్రెస్ పార్టీ ఈ 1 ఇయర్లో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ముఖ్యంగా నిరుద్యోగులకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ అండగా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. అనతి కాలంలోనే సుమారుగా 50,000కు పైగా ఉద్యోగాలు అందించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాకుండా ఏండ్ల కొద్దీ పెరిగిపోయిన ట్రాన్స్ఫర్లు కావచ్చు, ప్రమోషన్లు కావచ్చు, అవన్నీ కూడా మరి రాగానే మరి అవన్నీ కూడా చేయడం జరిగింది. ఇంకా ఎన్నో పనులు మరి ఎలాంటి లేకుండా వెరీ ట్రాన్స్పరెంట్గా మరి వాళ్ళ పనులన్నీ సజావుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిపోతున్నాయి. కాబట్టి ఇవన్నింటినీ నిరుద్యోగులకి నేను తీసుకొని వెళ్ళి మరి భారీ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి గారికి అలాగే మరి సోనియా గాంధీ గారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మరి ఎక్కువ సంఖ్యలో మరి దీనిలో యాక్టివ్గా తొందరగా ఇన్వాల్వ్ కావాలని, అలాగే సోమవారము 10వ తేదీన మరి 2వ సెట్ వేస్తున్నాము. అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమక్షంలో అలాగే కాంగ్రెస్ పార్టీ మినిస్టర్స్ తర్వాత పెద్దల ఆశీర్వాదంతో ఆ రోజు 2వ సెట్ వేస్తున్నాము సోమవారం. దానికి మరి భారీ సంఖ్యలో అందరూ నరేందర్ రెడ్డి యొక్క శ్రేయోభిలాషులు, నరేందర్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు అలాగే మా యొక్క విద్యాసంస్థల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు అందరినీ కూడా మరి ఆ రోజు మరి స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. సో పార్టీ చేస్తున్న వాటితో పాటుగా మరి సోమవారం నాడు మరి ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీ మంత్రివర్యులు తర్వాత అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా వస్తున్నారు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ వాటితో పాటుగా నరేంద్రుడి నవరత్నాలు అని చెప్పేసి నేను మా మేనిఫెస్టోను కూడా నేను ఆ రోజు రిలీజ్ చేస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను.